నిజానికి నేను కూడా ఇప్పుడు చంద్రముఖిని కాదు, కానీ ఇక్కడ మాట్లాడే ధైర్యం కోసం అంబేద్కర్ని ఆవాహన చేసుకోవాల్సిన ఇది కనిపిస్తుంది నాకు. అదొక్కటి హోప్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 90 ఏళ్ల క్రితం ఈ ప్రసంగ పాఠాన్ని తయారు చేసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే ఆయన ఈ మాట అంటారనమాట. నేను మాట్లాడే మాటలు విని, అంటే వాళ్ళు ఎంత వినేవాళ్ళు ఎంత భయపడగతారో అనే దాన్ని ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేసి అదే విషయాన్ని రాశారు. వీళ్ళు నన్ను ఈ మీటింగ్లో మాట్లాడడానికి పిలిచే సాహసం చేసినందుకు అభినందిస్తున్నాను. పాపం వాళ్ళు ఎంతమందికి జవాబు చెప్పుకోవాలో అని ఇట్లా స్టార్ట్ చేశారనమాట. అయితే నేను ఇది ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని అభిప్రాయాలని నిష్కర్షగా మాట్లాడే ఒక పరిస్థితి ఉండడం లేదు. ఎవరన్నా ఒక అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్తే వెంటనే ఒక దాడి మొదలవుతుంది. అంటే చాలా వైపుల నుంచి, మన శత్రువుల నుంచే కాకుండా మన మిత్రుల నుంచి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదుర్కొన్నాను కాబట్టి ఆ రకంగా కొంచెము అంటే అది అన్ని రకాలుగా. ఉదాహరణకి కుర్చీలో కూర్చోవడం అనేది కూడా ఒకటి ఉంది. అంటే ప్రతి వాళ్ళకి వ్యక్తిగతంగా, దళితులకి ముఖ్యంగా జీవితంలో ఒకసారైనా అంటే ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ కాస్ట్, అంటే నీ కులం ఏంటి, మీరు ఏ ఉట్లు అనే ఒక ప్రశ్న ఒకటి ఎదురవుతుందనమాట. ఆ ఫేస్ చేసిన ఎన్కౌంటర్ ప్రతిసారి కూడా భయంకరంగానే ఉంటుంది, బిట్టర్గానే ఉంటుంది. చాలామందికి అది అనుభవంలో ఉన్న విషయమే కాబట్టి అది ఏదో ఒక ఏట స్టార్ట్ అవుతుందన్నమాట. అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఒకసారి అంటే బ్యాంక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇలాగే 3 బ్రాహ్మణులు ఎదురుగా సీట్లలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. 3 బ్రాహ్మణులను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే పిలకలు ఉన్నాయి దక్షిణ భారత జోన్లో అన్నమాట. వాళ్ళు నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు మా ఎదురుగా కుర్చీలో కూర్చోవడానికి నీకు అర్హతను సంపాదించి పెట్టింది ఎవరు? నేనేం జవాబు చెప్పింటానో మీరు అందరూ ఊహించగలరు. కానీ అది రాంగ్ ఆన్సర్ అంట. ఆయన ఏమన్నాడంటే, ఎంత సీరియస్గా అంటే ఒక రకంగా తిట్టాడనమాట. ఈ కుర్చీలో నిన్ను కూర్చునే అర్హత సంపాదించి పెట్టిన వాళ్ళ పేరు కూడా నువ్వు ఎత్తడానికి సిద్ధపడకుండా ఇంత కృతజ్ఞులు మీరు అని. అంటే నాకు తెలిసిన జవాబు అదే అని చెప్పాను. అంబేద్కర్ అదే నాకు తెలిసిన జవాబు అని చెప్పాను. అంటే గాంధీ ఎంత చేశాడు అసలు కుల నిర్మూలన గురించి, ఆయన పేరు కూడా ఎత్తట్లేదు నువ్వు అని చెప్పి అక్కడ అర్థమైపోయింది, ఇదేదో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏం లేదు మనకి అని చెప్పనమాట. అయితే అప్పటికి నాకు ఇంకా 20 ఏళ్ళు కూడా రాలేదు, 19+ అంతే. కాబట్టి గట్టిగా ఎదిరించి మాట్లాడాలంటే ఇప్పుడు ముందు ఉద్యోగం రాదేమో, అసలు ఏమన్నా అనాలంటే ఇప్పుడు నేను చాలా షాక్ తిన్నాను అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే మామూలుగా అసలు ఆ తరమంతా అంటే మా నాన్న అమ్మల ఆ తరమంతా కూడా అంబేద్కర్కి అని చాలా ఐడియలైజ్ చేసేటటువంటి ఒక ఇది ఉంటుంది. అంటే అందరూ వెల్ డ్రెస్డ్. అయితే నా తరం వచ్చేటప్పటికి అంటే ఉద్యమ రాజకీయాలు, విప్లవ రాజకీయాలకు దగ్గరగా ఉండి ఏం వేసుకున్నాం అనే దాన్ని పట్టించుకోకుండా అంటే మామూలు జనాలతోటి కలిసిపోవడానికి చాలా సాధారణంగా ఉంటాను అనమాట. ఈరోజు చాలా కాన్షియస్గా ఐ గాట్ డ్రెస్డ్ అప్. కానీ నాకు క్షమించాలి ఆర్కే గారు, మల్లెపూ లాంటి బట్టలు వేసుకొని దళిత నాయకులు చేసే వాటి గురించి చెప్పడం నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. దళితులు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి దరిద్ర పనులు చేసినారని చెప్పండి డైరెక్ట్గా. బట్టల మీద ఎందుకు వై ఆర్ యూ సో జడ్జ్మెంటల్, ఎందుకు మాకు రైట్ లేదా అనేది ఇప్పటికీ మాట్లాడాల్సిన ఎందుకు వస్తుంది అని. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్, ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని నాకేం లేదు, కానీ కాన్షియస్గా జస్ట్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎందుకు అసలు మనము వేరే వాళ్ళకి మనకి ఎందుకు తేడా అంటే అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. అంబేద్కర్ ఆ మాటలు చెప్పినప్పటికీ ఏంటంటే దళితులుగా ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి వాళ్ళు చేతికి నల్ల రంగు దారాలు కట్టుకోవాలి, స్త్రీలు అయితే ఒక పద్ధతిలోనే చీర కట్టుకోవాలి, కాబట్టి దూరం నుంచి చూడగానే వీళ్ళు అంటరాని వాళ్ళు అని అర్థం కావాలి. కాబట్టి అది సమాజం అప్పుడు కొన్ని నియమాలు పెట్టింది. మీరు ఇలాగే ఎందుకు ఉండాలి, అసలు మనకి అందరిలాగే ఉండండి,
ఆ తేడాను మనం ఏం చూపించక్కర్లేదు అని ఆ మీటింగ్ అయ్యేలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని అందరు స్త్రీలాగా మామూలుగా చీర కట్టుకొని రండి అని కూడా ఆయన చాలా ప్రోత్సహించారు. అంటే సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే అంబేద్కరే చెప్పినట్టు అది మన సమాజంలో అందరికీ ఉన్నటువంటి ఒక అంటే రెండు డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఏంటంటే అది అనుకరణ అనేది. ఆ అనుకరణ అనేది ఎంత దూరంగా తీసుకెళ్ళిపోయిందంటే మనుషుల్ని అంటే దేన్ని అనుకరిస్తున్నాం, ఎందుకు అనుకరిస్తున్నాం, అవసరమా కాదా అనే స్పృహ లేకుండా అనుకరణ అనేది అవ్వడం వల్ల ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే మనం ఈ పుస్తకంలోని విషయంలోకి వచ్చేస్తాం. మనం చాలాసార్లు అంబేద్కర్ని కోట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కూడా అలా కోట్ చేసేస్తూ ఉంటారు. కానీ ప్రధానికి దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కంటిన్యూషన్లో వాళ్ళు చెప్పింటారు. అందులో ఒకటి ఏంటంటే దడి కట్టుకున్న కులమే వర్గం అని అంబేద్కర్ అనడంలో ఏంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం అంటే అందులో అంటే మొదట అన్నీ కూడా వర్గాలుగానే ఉన్నాయి, కులాలన్నీ వర్గాలే. కులం అని పిలుస్తున్నప్పటికీ కూడా కులాలు వర్గాలు వేరు కాదు. ఎందుకంటే ఏ వృత్తి ఎవరు చేస్తే వాళ్ళు ఆ కులం అంటే పౌరోహితం చేసేవాళ్ళు బ్రాహ్మణులు, పోరాడే వాళ్ళు యోధ వర్గం క్షత్రియులు, అలాగే వ్యాపార వర్గం వైశ్యులు, సేవ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శూద్రులు అనేటటువంటి ఇది ఉంది. మరి అయితే ఏంటి తర్వాత ఎప్పుడు ఎలా వచ్చాయి కులాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఇంకొక కోట్ చెప్తూ ఉంటాం ఎప్పుడు. అదేంటంటే అంటే కులాలు మనువు తీసుకురాలేదు, మనువు కంటే చాలా ముందు నుంచే కులాలు ఉన్నాయి. ఈ మాట కూడా ఆయన అన్నారు. అయితే ఇది మనం చెప్తూ ఉంటాం కానీ అయితే ఏంటి మనువు చేసింది ఏంటి అది కూడా మనం మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది. మనువు చేసింది ఏంటంటే అంబేద్కర్ చెప్తారు అంటే వర్గాలుగా ఉన్నటువంటి సమయంలో ఏంటంటే అందరూ చదువు కోసం గురుకులాలకు వెళ్ళేవాళ్ళు. గురుకులాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పించిన తర్వాత ఎవరు దేంట్లో ప్రావీణ్యం సంపాదిస్తే వాళ్ళు ఆ కులం అని గురువు నిర్ణయించేవాడు అని. కాబట్టి ఒకే కుటుంబంలో బ్రాహ్మడు ఉండొచ్చు, వైశ్యుడు ఉండొచ్చు, శూద్రుడు ఉండొచ్చు, ఎవరు ఏమవుతారు అనేది గురువులు నిర్ణయించేవాళ్ళు. మనువు చేసినటువంటి ఒక అమెండ్మెంట్ ఏంటంటే ఆ స్మృతిలో తెచ్చినటువంటి మార్పు ఏంటంటే వంశపారంపర్యంగా ఉండాలి కులం అనే అటువంటిది చేశాడు. కాబట్టి బ్రాహ్మణుడి కొడుకు ఏం చేసినా కూడా అతను బ్రాహ్మణుడే అవుతాడు. అంటే ఇక్కడ కులం అనేది తండ్రి ద్వారా నిర్ణయం అవుతుంది అనేది మేజర్గా చేసిన విషయం అని. అయితే నేను మొత్తం ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ చెప్పడం కాకుండా మన చర్చకు ఉపయోగపడే విషయం చెప్తాను. అలాగే 90 ఏళ్ల క్రితం దాదాపు ఈ పుస్తకాన్ని అంటే ఈ ప్రసంగ పాఠాన్ని అంబేద్కర్ రాశారు. అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు ఏంటనేది ఇంతకుముందు సార్ చక్రధర్ గారు కూడా అన్నారు. అంటే ఆయన లైట్గా అన్నారు, దాన్ని నేను సీరియస్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అంటే ఏంటి బ్రాహ్మణవాదం నాకు అర్థం కాలేదు. అంటే బ్రాహ్మణీయ భావజాలం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ అంటరానితనం కానీ లేకపోతే అంటే ఈ రకమైన ఆధిపత్యం అంతా బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే చేయనవసరం లేదు. మీకు నేను చాలా తేలికగా చెప్పడానికి ఒక తాజా అనుభవం కూడా చెప్తాను నేను. ఇప్పుడు జైల్లో మనకి అంటే కుల వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా మనకి అక్కడ కనిపిస్తుంది. అంటే వృత్తుల రీత్యా అంటే ఆ కులాన్ని బట్టి అక్కడ అంటే పని చేయవలసిన వాళ్ళు అంటే శిక్ష పడిన వాళ్ళు పనులు చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు లేదా ఈవెన్ అండర్ ట్రయల్స్కి కూడా పనులు చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం. అంతేకాదు అసలు నేను 2009లో జైల్లో ఉన్నప్పుడు 2009-13 మధ్యలో ఉన్నప్పుడు అప్పటికి కూడా ఇంకా జైల్ మాన్యువల్లో అంటే అందరికన్నా హైయెస్ట్ గ్రేడ్ ఏ అంటే ఇవే మాటలు గ్రేడ్ ఏ బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి వంట చేసే ఇది, ఎందుకంటే వాళ్ళు ఇతరులు చేసింది తినరు కాబట్టి. అంటే ఇది రిటర్న్గా ఉండడాన్ని అసలు ఊహించండి. అంటే ఇది మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ అంటే దళితులైనా లేకపోతే ఇంకొకరైనా కూడా ఏదో ఒక వ్యవస్థ ద్వారా తమ చేతికి వచ్చినటువంటి అధికారాన్ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది డెఫినెట్గా ఏమంటే ఒక బ్రాహ్మణికల్ అప్రోచ్ ఉంటుంది అనేది. అంటే ఇప్పుడు ఉదాహరణకి
అంటే ఈ మధ్య యూసీఎల్ వాళ్ళు కూడా జైల్లో కులం గురించి నన్ను ఒక ఆర్టికల్ రాయమని అడిగినప్పుడు నేను ఒకసారి కూర్చుని అంతా ఆలోచిస్తే ఇన్ని విషయాలు నాకు వచ్చినాయన్నమాట. అంటే నా అనుభవంలోనే అంతకుముందు కొన్ని రియలైజ్ చేయనివి కూడా నాకు ఆ టైంలో అంటే నేను పిక్చరైజ్ చేసుకోగలిగాను. ఉదాహరణకి సూపరింటెండెంట్ వస్తున్నారు అనుకోండి, అంటే ఎంత అంటే మొత్తం అందరినీ హజ్జా అందరినీ పంపించేస్తారనమాట. అది ఏ స్టేట్ అయినా చూడండి. అంటే అక్కడ ఖైదీలు అనేవాళ్ళు కనబడకూడదు. అంటే రోడ్డు మీద ఒకప్పుడు కాలంలో ఒక బ్రాహ్మణుడు వీధిలో నడిచిపోతుంటే ఎట్లయితే ఇతర కుల వాళ్ళు కంటికి కూడా కనపడకూడదో అట్లా ఖైదీలు కనపడకూడదు. ఖైదీలని అంటరాని వాళ్ళగా ట్రీట్ చేస్తారనమాట. అక్కడ డాక్టర్లు కూడా ఎవ్వరూ మన చేతులను పట్టుకొని చూడరు. ఇంకొక ఖైదీని పిలిచి పల్స్ చూడమని చెప్తారు. లేకపోతే అంటే ఏదైనా ఇంకా డ్రెస్సింగ్లు అలాంటివి అయితే అసలు క్వశ్చనే లేదనుకోండి. అంటే అవతల వాళ్ళు ఏదైనా కూడా ఖైదీ అంటే దూరంగా నిలబడు, ఫస్ట్ ఇది దూరంగా నిలబడు అంటారు. అట్లానే నేనున్న ఆ 4 ఏళ్లలో సూపరింటెండెంట్ కానీ జైలర్ కానీ ఎవరూ కూడా అప్పర్ కాస్ట్ కాదు. కానీ చెప్పులు వేసుకోకుండా లోపలికి రావాలి. జైలర్ గది లోపలికి వెళ్ళాలి, సూపరింటెండెంట్ వెళ్ళకుండా బయట చెప్పులు వదిలేయాలి. అండ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరు కూడా దాన్ని వెంటనే ఒప్పేసుకుంది అంటే మేము కొట్లాడినాం. ఎందుకు ఏమి దేవుడు కూడా నువ్వు దేవుడువా బయట వదిలిపెట్ట అంటే వాళ్ళకి అర్థమయ్యే లాజిక్ అదే కాబట్టి అది చేస్తాం, వేసుకునే వస్తాం అని. అట్లానే నాకు ఖమ్మం జైల్లో ఈ మధ్య అంటే మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ అయినప్పుడు ఒక వారం రోజులు ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు జమీందారని హిందీలో కాదు వార్డర్ కూడా చెప్పులేసుకొని రావద్దు అంటే బయట ఎక్కడో మూల పెట్టుకోవాలి చెప్పులు అందరినీ. అంటే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆ దుమ్ము అయిపోతుంది. ఓకే లోపలికి చెప్పులు బయట వదిలిపెట్టి ఎవరైనా లోపలికి వెళ్తారు వార్డు లోపలికి అంటే రూమ్ లోపలికి, కానీ బయట వరండాలో కూడా చెప్పులు వేసుకురాకూడదు అంటే ఏంటిది అది అని చూడండి. అంటే మన చెప్పులు చేత్తో పట్టుకొని అక్కడ దాకా వెళ్ళి ఒక కార్నర్లో పెట్టాలన్నమాట. ఇదంతా ఈ భావజాలని ఏమందాం అంటే అది భావజాలంగా ఉండింది. వాళ్ళు బ్రాహ్మణులే చేయగలరు. నిజానికి అంబేద్కర్ కాలంలో కూడా అంబేద్కర్ ఉద్యమంలో పాల్గొన్న బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. వాళ్ళ భార్యలు వాళ్ళు చెప్పే మాటని కాదనే సాహసం లేక కావచ్చు, లేదా ఇష్టంగా కావచ్చు, అంటే సహపంక్తి భోజనాలు అప్పుడు అవి కూడా లేవు కాబట్టి అట్లా కూడా పార్టిసిపేట్ చేశారు, ఇష్టంగానో అయిష్టంగానో. అంటే ఇది చరిత్ర, ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు. కాబట్టి అంటే మనం బ్రాహ్మణైజ్ అంటున్నప్పుడు ఇదంతా కూడా అంటే అది ఒక భావజాలంగా స్థిరపడిపోయింది, వ్యవస్థీకృతం అయిపోయింది. ఈ పనులన్నీ చేసేవాళ్ళు అందుకనే సార్ ఇందాక అన్నప్పుడు నేను కూడా అనుకున్నాను అనమాట, ఇది అగ్రకులాల వాళ్ళు చదవాలంటే అగ్రకులాల వాళ్ళు చదవాలి, దళితులు అంతకన్నా ఎక్కువ చదవాలి అని. ఎందుకంటే ఆయన ఏ ప్రమాదాన్ని శంకించారో ఆ ప్రమాదం జరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళకి మనకి తేడా ఉండకూడదు అనే దానిలో ఆ స్పిరిట్ని ప్రాపర్గా తీసుకోకపోతే ఏం జరుగుతుంది, సాంస్క్రిటైజేషన్ జరుగుతుంది. అయితే ఇది ఆ సాంస్క్రిటైజేషను లేకపోతే ఆ బ్రాహ్మణైజేషను ఏదైతే ఉందో అది అంటే ఇప్పుడు చూడండి అసలు దళిత్ ఫ్యామిలీస్లో అంటే చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఒకప్పుడు మా పేరెంట్స్ కూడా వాళ్ళందరికీ ఆదర్శం ఏంటంటే వాళ్ళు కష్టపడి ఎంత ఏజ్తో సంబంధం లేకుండా చదువుకోవాలి, పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలి. అది ఎంత బాగా కూర్చుందో. బహుశా ఆయన ఒక్కటేసారి వచ్చారు గోదావరి జిల్లాలోకి. నేను పశ్చిమ గోదావరిలో పుట్టాను, ఏలూరులో. అక్కడ అంటే కానీ ఆ టైంలో ఆయన విజిట్ చేసిన కాలంలో పుట్టిన యంగ్స్టర్ అందరికీ అంబేద్కర్ అనే పేరు ఉంటుంది. అలాగే అంటే ఎంత ఐడియలైజేషన్ ఉంటుందంటే ఇంకా అలా చదవాలి అని చదువుకున్నారు. ఓకే బాగుంది ఫైన్. కానీ ఏమైంది, చదువుకున్న తర్వాత అంటే రిజర్వేషన్తోనే చదువుకుని ఇప్పుడు ఒక స్టేటస్ వచ్చేసిన తర్వాత రిజర్వేషన్ వద్దు కదా, అది కూడా ఫైన్, మంచిదే, నీకు అవసరం లేకపోతే ఆర్థికంగా తీసుకోవద్దు. కానీ ఏంటంటే ఇంకా ఆ కులంతో ఐడెంటిఫై కాకూడదు. అది పక్క వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి ఏంటంటే ఒక చిన్న గృహప్రవేశం చేయాలనుకోండి, హోమం చేస్తున్నారు. ఓకే ఆవునిలో ఇంట్లో లోపల నుంచి తీసుకు ఇవన్నీ అసలు దళితులు చేయడాన్ని జస్ట్ ఇమాజిన్. ముఖ్యంగా డబ్బులు బాగా ఉన్న ఐటీ సెక్టర్లోని దళితులు అంటే అసలు ఇవన్నీ చాలా షాకింగ్గా ఉన్నాయి నాకు. అంటే ఏంటి ఇలా అయిపోతుంది. అలాగే పండుగలకి ఏమాత్రం కూడా ఒక ఫ్యామిలీ అఫైర్ కాదు. అంటే ఇంట్లో ఏదో చేసుకునే వాళ్ళు అంటే మతాన్ని ఫ్యామిలీకి పరిమితం చేయడం లేదు, చేయకుండా ఏంటంటే సామూహికంగా, ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్లో ఉండి ఈ కల్చర్లో ఏమైపోతుందంటే అన్నీ సామూహికంగా చేయాలని ఎక్కడ లేని ఇవి తీసుకొచ్చేసి
ఆ వ్రతాలు పూజలు అసలు ఎంత అంటే ఇంకా అసలు చాలా అంటే చిన్న చిన్న విషయాలు కూడా చూస్తుంటే ఏంటంటే ఏమైపోతుంది బాబాయ్ అని అనిపించింది అనమాట నాకు. అందుకని కూడా అసలు మోహన్ ఇటువంటి ప్రయత్నం అంటే సింపుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా చదివేస్తారు. అంటే నేను కూడా ఫస్ట్ చదివినప్పుడు కొంచెం కష్టపడ్డాను. ఇటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను, నాకు కూడా చేసే అవకాశం వచ్చింది. ఇందాక మిత్రులు అన్నారు మహిళల గురించి కూడా రాశారని. అటువంటి ప్రయత్నం హెచ్బిటి చేసినప్పుడు నాకు ఆ ఆఫర్ ఇస్తే నేను కూడా కొన్ని అలా చేశాను. దాన్ని ఫెమినిస్ట్ అంబేద్కర్ అని చెప్పి వేశారు. అంటే మహిళల గురించి సందర్భంలో ఆయన మాట్లాడినవన్నీ కూడా ఏరి మళ్ళీ రీట్రాన్స్లేట్ చేసి డెఫినెట్లీ మోహన్ గారు చాలా బెటర్ జాబ్ చేశారు. బహుశా నేను మళ్ళీ ఇంకోటి అలా చేస్తే ఇంకా అలా సింపుల్గా చేయాలని డెఫినెట్గా ఆలోచిస్తాను. ఆయన చాలా వరకు పదాలు ఇంగ్లీష్లో కూడా అట్లా బ్రాకెట్లో ఉంచారు. అయితే నాకు ఒక్క సజెషన్ అంటే చివరిలో చెప్పాలనుకున్నాను, కానీ నిజానికి నేను ఈ పుస్తకాన్ని పొద్దున్నే చదవడం మొదలుపెట్టాను. అంటే ఎందుకంటే నేను ఆల్రెడీ నా కంటెంట్ అవన్నీ నాకు తెలుసు, నేను చాలాసార్లు చదివాను. కాబట్టి అయిన అనువాదం ఎలా ఉందో చూడడానికి మాత్రం నేను ఈ పుస్తకం చదవాలి. ఎందుకంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంది నాకు ఈ కంటెంట్. ఇదివరకే ఒక నెల క్రితం కూడా నేను ఈ విషయాల మీద మాట్లాడాను కాబట్టి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదలు పెట్టానా కంటిన్యూస్గా చదివేస్తాను. అంటే అది అసలు యాక్చువల్లీ నేను ఆయనకు చెప్పాలనుకున్న నా కాంప్లిమెంట్. ఎందుకంటే ఒక సీరియస్ పుస్తకాన్ని ఎప్పుడూ వన్ సెట్టింగ్లో పూర్తి చేయము, ఒక నావెల్ చదివేస్తాం అలాగా. కానీ అలా హాయిగా చదువుకు వెళ్ళిపోయేటట్టుగా చేశారు. అందుకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ జనరేషన్కి అన్నీ సింపుల్గా ఉండాలి, కొంచెం కూడా కష్టపడే నేచర్ లేదు. నిజానికి సైన్స్ పదాలు ఉంటాయనుకోండి, అవి కాంప్లికేటెడ్గా ఉంటాయి, అయినా కూడా వాటిని అర్థాలు తెలుసుకోవాలి అంటే పక్కన వాళ్ళని అడగడము, డిక్షనరీలు చూడడము, ఇంకా ఏదన్నా కష్టపడాలి కదా వాటిని చేసుకోవడానికి. కానీ ఇలాంటి విషయాలకి కష్టపడదలుచుకోరు. ఈజీగా అంటే అరటిపండు వచ్చేసి నోట్లో పెట్టేసి మింగి కూడా పెడితే మంచిదే అనేటట్టు ఈ జనరేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి పుస్తకాలు చాలా రాలా. ఇంకొకటి ఏమవుతుందంటే వెతుక్కొని కూడా చదవాల్సి వస్తుంది. నాకు ఈ మధ్య అంటే యాక్చువల్లీ ఫెమినిస్ట్ అంబేద్కర్ అనే పేరు చూసి నన్ను బెంగాల్ నుంచి కొంతమంది మిత్రులు అడిగారు, నువ్వు ఈ మధ్య అంబేద్కర్ ఏదో నువ్వు ట్రాన్స్లేట్ చేసావు ఫెమినిస్ట్ అంబేద్కర్ అని విన్నాము, మాకు ఆ పుస్తకం కావాలి అని. అంటే అప్పుడు చెప్పిన తెలుగులో ఉంది, దానికి పబ్లిషర్స్ ఎందుకు పెట్టారంటే ఆ కాలంలోనే ఇట్లా ఆలోచించగలిగారు కాబట్టి ఆ పేరు బాగుందని అలా పెట్టారు అని. నేను అప్పుడు అన్ని ఇంగ్లీష్లో ఉన్న ఒరిజినల్స్ అన్నీ వాళ్ళకి పంపించాను. ఇది బెంగాలీలో కూడా మీరు తెస్తే చాలా బాగుంటుంది, రావాలి అన్ని భాషల్లో అని. అంటే ఒకటే ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్లేషన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇది వేర్వేరు చోట్ల ఉంటుంది. ఎందుకంటే క్రానలాజికల్ ఆర్డర్లో పెట్టారు కాబట్టి వాల్యూమ్స్లో మనకి కులానికి సంబంధించి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కులం పుట్టుక గురించి, కుల నిర్మూలన గురించి, ఈ రెండు ఒకటే దగ్గర ఉండడం చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి 4 కాదు ఇంకో 10 అనువాదాలు వచ్చినా కూడా ఈ పుస్తకం ఎక్కడంటే అక్కడ ఈ పుస్తకమే కాదు, అందులో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇలా రావాలి. చిన్న చిన్న పుస్తకాలుగా వచ్చినప్పుడు, సబ్జెక్ట్ వైజ్ వచ్చినప్పుడు ఈజీగా ఎవరైనా సరే దాన్ని అలా టక్మని తీసుకొని చదివేయగలుగుతారు కూడా. అయితే ఈ పుస్తకానికి ఇంకా రెలవెన్స్ ఉందా అనే సందేహం బహుశా ఎవరికి రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొహం మీద కొట్టినట్టు ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన శేషు కులవా అదేంటి అని అడగాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సిన మనం ఇంకా ఈ పుస్తకాన్ని అర్చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అని మొదలుపెట్టాడు. అందుకంటే అసలు ఈ పుస్తకాన్ని ఇలా చదవబోతే పొద్దున్నే పేపర్ చూస్తే ఆల్రెడీ ఇంకొక కులోన్మాద హత్య ఎవరు చేశారు, మళ్ళీ అక్కడికే సార్ ఇందాక అన్నట్టు. అంటే ఎవరు బ్రాహ్మణులు వచ్చేసి ఇప్పుడు చంపేయడంలా, అంటే ఎక్కువ తక్కువ అని కాదు, ఆ కులం కాకపోతే చాలు చంపేయడం అనే ఒక ఉన్మాద స్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. అంటే మన పిల్లల్ని మనమే చంపేసుకోవడం, ఒకవేళ అవతల వాడిని చంపేంత శక్తి లేని మనిషి అయితే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులే ఆడపిల్లని చంపేస్తున్నారు. అంటే వాడెవడో మన మధ్య కులాలు చిచ్చు పెట్టి మనల్ని కులాలుగా విడదీస్తే మనం ఒకరినొకరిని చంపుకునేటటువంటి ఒక స్థితి ఈరోజు హిందూ మతోన్మాదులు కల్పించారు. అది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, మీ అందరికీ తెలుసు కూడా. అయితే నేను ఆ జనరల్ విషయాలే కాకుండా ఇందులో కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు ఈ పుస్తకాన్ని జస్ట్ చదివి మనం ఆగిపోవడం కాదు. అంబేద్కర్ అంటే కొన్ని అంబేద్కర్ పట్ల జరుగుతున్నటువంటి కొన్ని అంటే ఏమనాలి అంటే జరగకూడనివి, అంటే మనమే అంబేద్కర్ని ఒక ఐకాన్ లాగా చూడడము, అంటే ఒక విగ్రహం పెట్టేసి ఎవరు ఏమన్నా
ఇంత మాట అనకుండా కాపాడుకోవడం మాత్రమే అంబేద్కరిజమా? ఆయన కోరుకున్నది అదేనా? అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు మనం అనుకున్న అభిప్రాయాన్ని అంటే ధైర్యంగా చెప్పడం. ఇప్పుడు నిజానికి ఆయన అదే అంటారు ప్రతిసారి, ఆయన మాట్లాడినప్పుడు అదే అనమాట. నేను మాట్లాడే మాటలు మీకు ఎవరికి నచ్చవు, చాలామందికి పిచ్చి కోపం వస్తుంది, ఏదన్నా చేయాలనిపిస్తుంది, కానీ అదే రియాలిటీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను ప్రతి సందర్భంలో. నిజానికి ఆయన అలాంటి భయంకరమైనటువంటి క్రిటికల్ సమయంలో మాట్లాడారు ఇవన్నీ అని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. మనకు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించే పరిస్థితి మనకి చాలా ఘోరంగా వచ్చింది. అప్పటికన్నా ఎక్కువ శత్రువులు ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కేవలం అగ్రకులాల వాళ్ళతోనే శత్రుత్వం అయితే, ఇప్పుడు అంటే మన తోటి వాళ్ళు, మన సోదరులు సోదరులు కూడా మనం ఏం మాట్లాడినా రాయడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉందన్నమాట. అంటే నిజానికి సాంస్క్రిటైజేషన్ అనేది కూడా దాన్ని బట్టి కూడా కొడుతుంటారు మన మిత్రులు. నాకు చాలాసార్లు పడ్డాయి అలాంటివి. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నేను 3వ జనరేషన్ చదువుకున్న జనరేషన్. సరే, మొట్టమొదటి జనరేషన్ 5వ క్లాస్తోనే ఆపేసి ఉండొచ్చు. మా తాత PUC చదివి 30 ఏళ్ళు గవర్నమెంట్ జాబు, 30 ఏళ్ళు ప్రైవేట్ జాబ్ అకౌంటెంట్గా పనిచేసి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్. మా నాన్న జనరేషన్లో మా నాన్నే మొదటిగా చదువుకున్నవాడు, రైతు కూలి బిడ్డ మా నాన్న. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో BA BEd ఇంగ్లీష్ లిటరేచరు ఇవన్నీ చదువుకున్నాడు. అంటే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సో ఈ నేపథ్యం అంతా నా మీద ఉంటుంది కదా. నేను మాట్లాడితే వెంటనే దళిత్ అని అర్థం కాదు కాబట్టి నేను సాంస్క్రిటైజ్డ్ దళిత్. ఇలాంటి మొహర్లు చాలా ఉన్నాయి నాకు, రకరకాల ముద్రలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది అది కాదు. కానీ నేను జస్ట్ ఏమంటున్నానంటే, మనం కాన్షియస్గా కలిసి ఒక పెద్ద శత్రువుని ఎదుర్కోబోతున్నాం కాబట్టి ఇవి కాదు అంటే ప్రతి అటెంప్ట్ని సందేహంగా చూడక్కర్లేదు. అంటే తప్పులు ఉంటే చెప్దాం. మీరు కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా అంటే సమాజం మారితే ఆటోమేటిక్గా కులం పోతుంది అన్న తప్పు చెప్దాం, తప్పకుండా చెప్దాం, దాన్ని స్వీకరించాల్సిందే, అందులో ఏమీ లేదు. అంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే నేను మొట్టమొదటి అనువాదం చేసినప్పుడు అంబేద్కర్ ఆర్టికల్ పుస్తకంగా వచ్చినప్పుడు వెంటనే ఫేస్బుక్లో కొందరు దళిత మిత్రులు రాశారనమాట, ఇప్పుడు ఏదో ఒక అంబేద్కర్ పుస్తకం ట్రాన్స్లేట్ చేసేసి పెద్ద విప్లవోద్యమం కూడా ఇది పట్టించుకుందని అని క్లెయిమ్ చేసుకో. ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నాను? అంబేద్కర్ ఎవరి సొత్తు కాదు కదా, ఇది అందరిలోకి నిజానికి సంతోషపడాలి కదా. చేయనప్పుడు చెయ్యలేదన్నప్పుడు, చేసినప్పుడు ఆహ్వానించాలి కదా. నేనేం ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేయలేదు ఆ అనువాదం. నన్ను అడిగారు, పబ్లిషర్ అడిగారు, నేను చేశాను. నేను చాలా చెయ్యాలని ఇష్టపడిన చేసిన పుస్తకం అంబేద్కర్ ఉద్యమంలో మహిళల పాత్ర. నిజానికి ఆ పుస్తకము ఇంగ్లీష్లో రాకముందే నాకు మరాఠీలో ఉందని తెలిసి నేను కొందరు మరాఠీ ఫ్రెండ్స్ని కూడా, అంటే జైలులో పొలిటికల్ ప్రిజనర్స్గా పరిచయమైనటువంటి వాళ్ళకి ఉత్తరాలు రాసి ఆ పుస్తకం చదివి దానిలో ఏముందో నాకు ప్లీజ్ రాయండి, నేను ఒక ఆర్టికల్ రాస్తాను. నేను రిలీజ్ అయిన తర్వాత ఆ పుస్తకం ఇంగ్లీష్లోకి వచ్చింది. ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ వెంటనే అంటే జస్ట్ రాకముందే ఆ పుస్తకం రిలీజ్ అయింది కాబట్టి మిస్ అయ్యాను అనమాట. తర్వాత చాలా కాలానికి నన్ను హెచ్బిటి వాళ్ళు ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేస్తానని చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అది చేశాను నేను అనువాదం. అంటే ఇది కొన్ని మనం ఇష్టపడి అది రావాల్సిన అవసరం ఉంది అని మనం చేస్తాం కదా, అలాంటిని ఆహ్వానిద్దాం అంటున్నాను. అది ఎవరు చేసినా కూడా విత్ గుడ్ ఇంటెన్షన్. సో ఇవన్నీ వదులుకుంటే మనం ఇంకా చాలా ఐక్యంగా కొట్లాడగలుగుతాం. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్నటువంటి శత్రువు చిన్న చితక శత్రువు కాదు. సార్ అన్నారు చాప కింద నీరులాగా మొహం మీద ట్యూబ్ పెట్టి మనం గార్డెన్కి నీళ్ళు కొడతాం చూడండి, ఆ లెవెల్లో మనల్ని కొడుతున్నారు హిందుత్వ దీంతో. దాడులే అవుతున్నాయి కదా ఇంకెక్కడ. అయితే చాప కింద నీరులాగా వచ్చేవి కూడా వస్తున్నాయి. ఎట్లా అంటే ఇలాంటి కల్చరల్ ఇవి డే టు డే ఆస్పెక్ట్లో మనం ప్రతిరోజు అనేక రకాలుగా, ముఖ్యంగా సంప్రదాయము అవి ఇవి అని. ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఇందులో తక్కువ కాదండి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ఐటీలో పనిచేసే వాళ్ళు అమెరికాలో అవి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక వెంటనే దేశభక్తి పొంగి పొరలుతుంది, మన సంస్కృతి అనగానే మొత్తం అనమాట. ఇప్పుడు వాళ్ళు చేసినన్ని అంటే పూజలు పునస్కారాలు అవి వాటి గురించి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంటి వాళ్ళ ఉత్తరాలు కూడా రాసి ఆ వ్రతం ఎలా చెయ్యాలి,
ఇది ఇలా ఇట్లాంటివి అనమాట. అంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుందంటే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నిజానికి చూడండి, మోదీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఈవెన్ అద్వానీ కానీ వీళ్ళెవరు బ్రాహ్మణులు కాదు, బట్ దే బ్రాహ్మణైజ్డ్. వాళ్ళని వదిలిపెట్టేసి అనురాధని బ్రాహ్మణైజ్డ్ సాంస్కృటైజ్డ్ అన్న మానేసి మొదలు మనం అక్కడ చూద్దాం. అంటే ఇది వాళ్ళకి ఎందుకంటే మన వేలుతో మన కళ్ళను పొడవడానికి. చూడండి, బహుజన సెక్షన్ నుంచే ప్రధానమంత్రి అయ్యాడు, చాయ్ వాలా ప్రధానమంత్రి అయిపోయాడు. ఇది చాలా ఈజీ అంటే కాబట్టి పడిపోయి ఇప్పుడు మనం ఎక్కడైతే ఒక కులాన్ని దాచుకునేటటువంటి ఒక పరిస్థితి నుంచి బయటపడడానికి ఊతమిచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు, అంటే ఇది నా కులం అవును సో వాట్ అని చెప్పుకోగలిగేటటువంటి ఒక ధైర్యాన్ని సంతరించుకోవడానికి ఎంత ఉపయోగపడ్డాయో ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది మనకి చాలా ముఖ్యం. అంటే ఈ దడి కట్టుకున్న వర్గం దగ్గరికి మళ్ళీ వస్తే కూడా ఎప్పుడైతే అంటే కులాలు ఎట్లా వచ్చాయని చెప్పడానికి అంబేద్కర్ మాట చెప్తారనమాట. ఫస్ట్ బ్రాహ్మణులు అంటే పురోహిత వర్గం మొదలు పెట్టింటది అనేది దానికి ఆయన చాలా ఎవిడెన్సెస్ చూపిస్తే ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంతర్వివాహ పద్ధతి అనేది పట్టేస్తే కనుక అప్పుడు ఇంకా ఆ కులం మనగలుగుతుంది. అంతర్వివాహ పద్ధతి లేకపోతే అది మనలేదు కాబట్టి దాన్ని అంటే అది ఒక దడి కట్టుకున్నది. అనుకరణ అనేది చాలా అంటే చేస్తారు కాబట్టి దాన్ని అనుకరించి ఇంకా చాలా క్షత్రియులకు వైశ్యులకు తర్వాత శూద్రులు అనేక మందికి ఇటువంటి అనుకరణ కల్చర్ తోటి కులాలు ఏర్పడి ఉంటాయని ఒక హైపోథసిస్ ఆయన చెప్తారు. అలాగే దీనికి పరిష్కారంగా కులాంతర వివాహాలు చేసుకోవాలి అని అన్నప్పుడు కూడా మనం దాన్ని అక్కడే ఆగిపోవద్దు. నిజానికి ఏంటంటే అది ఫస్ట్ స్టెప్ అని ఆయన దాన్ని బాగానే వివరిస్తారు. ఎందుకంటే కులాంతర వివాహాలు చేసుకుంటే కులాల మధ్య ఒక ఫ్రెండ్లీనెస్ ఏర్పడుతుంది అని ఆయన ఆశించారు. ఆయన రాశారు కూడా అది. అంటే కనీసం కులాల మధ్య ఒక సామరస్యత ఏర్పడుతుంది, శత్రువులుగా కాకుండా ఇట్లా ఉంటారు అని. కానీ దానివల్ల కుల నిర్మూలన అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి వేరే వేరే కాస్ట్లు, వాళ్ళు పిల్లలకి ఏం కులం వస్తుంది? మూడో కులం రావట్లేదు. భర్త అంటే తండ్రి కులమే పిల్లలకు వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ అవుతుంది. అలా అనుకుంటే మరి మొట్టమొదటి నుంచి అసలు సంకరాని కాని కులాలు మతాలు ఏవీ లేవు అని మనకి అంబేద్కర్ చెప్తారు. అయితే ఎందుకు ఆయన సజెస్ట్ చేశారు అంటే అది ఫస్ట్ స్టెప్ కనుక, అది బేర్ మినిమం, అది కనీసంగా జరగాల్సినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి అది జరగాలి. మరి అలా పోతుంది అంటే ఆయన ఏమంటారంటే అసలు ఈ కుల వ్యవస్థకు ఉండేటటువంటి మూలాలన్నీ ఎక్కడున్నాయి? హిందూ మతంలో ఉన్నాయి. హిందూ మతం తప్ప దాన్ని అలా నిలబెట్టి ఉంచడానికి కావలసిన సరంజామా అంతా కూడా ఆ వేదాలలో, ఆ ఉపనిషత్తులో, ఆ స్మృతుల్లో ఉంది. కాబట్టి వాడిని ధ్వంసం చేస్తే తప్ప ఇది నిర్మూలన కాదు అని. అయితే ఆయన చాలా స్పష్టంగా హిందూ మతానికి బయట నిలబడే మాట్లాడతారు. ఇదంతా నేను మీకోసం చెప్తున్నాను, అంటే హిందువుల కోసం చెప్తున్నాను. నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఈ మతంలో ఉండబోవడం లేదు. కాబట్టి కనీసం మీరు మనుషులుగా, నైతికత ఉండే మనుషులుగా మిగులుతారు ఇవన్నీ చేసుకుంటాయని చెప్తారు చాలా స్పష్టంగా. అట్లనే ఎండ్ అవుతుంది ఇది. ఏంటంటే ఇవి సంస్కరణలను ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఏంటంటే అసలు దానికి బేసిస్గా ఉన్న వాటిని ధ్వంసం చేస్తే తప్ప ఇది పోదు అని. అంటే దానికి ఆయన ఇంకొక రకంగా చెప్పేది ఏంటంటే రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాన్ని అంటే ఒక చట్టం చెయ్యాలి. ఇవన్నీ కూడా సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి కాబట్టి, సమాజాన్ని కుల వ్యవస్థగా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఉపనిషత్తులు లేదా స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా రద్దు చేసేయాలి చట్టంతో. దాన్ని ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళకి శిక్షలు వేయాలి. ఇది ఆయన సజెస్ట్ చేసిందనమాట. కాబట్టి అదే తీసుకున్నా కూడా రాజ్యాధికారం ఉంటే తప్ప అంటే ఇది సాధ్యం కాదు కుల నిర్మూలన అనేది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఆ రాజ్యాధికారం ఎలా సాధిస్తాము అనే దాని పట్ల ఎవరి బాట వాళ్ళకి ఉండొచ్చు. బట్ బేసిక్గా ఆయన చెప్పిన విషయం అయితే ఇది. ఆ కుల నిర్మూలన కోసం మనం అందరం కూడా కలిసి పోరాడదామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఎన్నెలపిట్ట శేషుకి దీన్ని ఇలా మంచిగా అనువాదం చేసి పట్టిన మోహన్ గారికి అభినందనలు తెలియజేస్తూ